శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి అక్టోబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి కన్యా రాశి వారికి పక్షమంతా రాశి అందే రవిగ్రహ సంచారం. ఇది జాతకుడికి చాలా కాన్ఫిడెన్స్ని పట్టుదలని పెంచుతుంది. ఏదైనా సాధించగలం అన్నటువంటి ధీమాతో చేసే ప్రయత్నాలు చాలా విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి, అంటే ప్రభుత్వ ఉద్యోగం కానీ ఏదైనా పెద్ద సంస్థలో ఉద్యోగం చేస్తున్న వారికి చాలా వరకు మీ యొక్క ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది. అంటే కొంతమందికి ఏదైనా వాళ్ళ తండ్రి గారి ద్వారా కొన్ని ఉద్యోగాలు అవి రావడం జరుగుతుంటుంది. అంటే వారసత్వం కావచ్చు, కొన్ని ఎండోమెంట్స్ లాంటి డిపార్ట్మెంట్లో విధాయకంగా కొన్ని ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు. కొన్ని రాజకీయ పదవులు లాంటివి కూడా కొంతమందికి రావడం, లేదంటే మీరు మీ పెద్దవాళ్ళు చేసినటువంటి వ్యాపార సంస్థల్లోకి ప్రవేశించడానికి ఇది చాలా చక్కని అనుకూలం అన్నమాట. అంటే రవి రాశిలో ఉంటూ సప్తమంలో ఉన్నటువంటి వృత్తికారకుడు శని వీక్షించడం వల్ల ఇటువంటి నామినేటెడ్ పోస్ట్ లాంటివి, వారసత్వంగా వచ్చే పదవి ఉద్యోగాలు లాంటివి ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉండదు. సో అలాగే మీకు ఆదాయం పెరగడానికి కూడా మరి తొందరలో, అంటే అక్టోబర్ 18వ తారీఖు నుంచి గురువు 11వ స్థానంలోకి అతిచారం మీద కొన్ని రోజులు మీకు 11వ స్థానంలో తన ఉచ్చ స్థానంలో తను ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. అంటే సడన్గా మీరు ఊహించిన దానికన్నా అధికమైనటువంటి ఆదాయం అన్నది మీకు తొందరలో ఏర్పడబోతుంది. దానికి ప్రయత్నం మీరు ఇప్పుడు చేయడం వల్ల అది సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది. అయితే శుక్రుడు కూడా 12వ స్థానంలో ఉన్నాడు. ధనాధిపతిగా శుక్రుడు వ్యయ స్థానంలో, భాగ్యాధిపతిగా వ్యయ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా మీ పూర్వపుణ్యం వల్ల అయితేనే, మీ అదృష్టం వల్ల అయితేనే కొంతవరకు ఏదో ఒక పదవి మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే శుక్రుడు 12వ స్థానంలోకి వచ్చినప్పుడు జాతకుడు ఏదన్నా మనసులో కోరుకున్న కంఫర్ట్స్ లాంటివి కోరుకున్నా, ఏది కోరుకున్నా చాలా వరకు అది ఎవరో ఒకరి ద్వారా ఆ ప్రయత్నం నెరవేరడం జరుగుతూ ఉంటుంది. అయితే కొంత ధనం ఖర్చు అయినప్పుడు కూడా, కొంతమందికి బ్యాక్ డోరో ఫ్రంట్ డోరో కొంత ఖర్చు పెట్టినప్పుడు కూడా మీరు అనుకున్న పని మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. కేతు అక్కడ ఉండడం వల్ల కొంతవరకు ఏదైనా ధనం ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే, ఏదైనా ఒక ప్రయత్నం మీద ఇల్లు కొన్నప్పుడో లేదంటే ఉద్యోగం కొరకో దేని కొరకో ఇవ్వాల్సి ఉంటే అది ఎంతవరకు జెన్యూన్గా ఉన్నది అన్నది ఆలోచించవలసి ఉంటుంది. ఏదో 10,000తో అయ్యే పని ఇంకో 25,000 ఖర్చు పెట్టవచ్చు. అది ఒకసారి జాగ్రత్తగా చూసుకొని, ఖర్చు పెట్టడం మాత్రం తప్పదు, వేస్ట్ అవ్వకుండా చూసుకుంటే మీ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉన్నది. అయితే ధనస్థానంలో ఈ బుధ కుజగ్రహాలు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అంటే సడన్గా మీకు ఏదైనా పదవి రావడం వల్ల, కుటుంబంలో పెద్ద ఉద్యోగం రావడం వల్ల, సడన్గా ధనం రావడం వల్ల కొన్ని అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా స్థిరాస్తి పంపకాల్లో కూడా ఇటువంటి విభేదాలు అన్నదమ్ముల మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ, ఈవెన్ పేరెంట్స్తో కూడా ఈ విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ విభేదాల్లో ఎవరో ఒకరు మీ కుటుంబం నుంచి క్విట్ అయ్యి వాళ్ళు బయటకో వేరే ప్రాంతానికి వెళ్ళడానికి కూడా ఈ గ్రహస్థితి చెప్తూ ఉంది. అంటే కొంతవరకు జాగ్రత్తగా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యల వల్ల వచ్చే కుటుంబ సమస్యల్ని కొంతవరకు జాగ్రత్తగా పరిష్కరించుకోకపోతే మరి కుటుంబం కొంతవరకు విడిపోవడం కానీ, టెంపరీ కొన్ని చికాకులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా కుటుంబ విషయాల్లో వ్యవహరించడం, పౌరుష పదజాలంతో కాకుండా కొద్ది సాధారణంగా సర్దుబాటు దూరంలో వెళ్తేనే మంచిది. అంటే ఏదైనా మీ కన్యా రాశి వారు అందరితో కలుపుకోవాలని, అందరితో కలిసి ఉండాలని, ఎవరికి బాధ కలగకూడదని చూస్తూ ఉంటారు. అలాగే పెద్దవాళ్ళని కూడా చూడటం, ఆ బాధ్యత కూడా తీసుకుంటారు. ఇటువంటి బాధ్యతలు పంచుకునే విషయంలో ఈ సమయంలో కొన్ని విభేదాలు రావచ్చు. బట్ ఏదైనా కొన్ని కుటుంబపరమైన విభేదాలు బయటపడే అవకాశం ఉన్నది. ఇక రాహు 6వ స్థానంలో ఉన్నప్పుడు ఎటువంటి సమస్య అయినా మీకు అనుకూలంగానే ఉంటుంది, కానీ కొంతవరకు శత్రువులు కూడా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీ నిర్ణయం ఖచ్చితంగా అమలు చేయవలసిందే, దానికి ఇబ్బంది ఏం లేదు, అమలు చేస్తారు కూడా. అటు ఒక విధంగా మీ హోదా పెరుగుతుంది, సంపద పెరుగుతుంది. బట్ అలాగే కొంతవరకు ఈ సమస్యలు, కుటుంబ సమస్యలు కూడా ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. యాస్టీజ్గానే వివాహపరమైనటువంటి సమస్యలు, వివాహ ప్రయత్నాలు వాయిదా పడడం, అలాగే ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు కూడా భార్య ఒక చోట భర్త ఒక చోట ఉండడానికి కొంతకాలం పాటు వైవాహికపరమైనటువంటి జీవితానికి, దాంపత్యానికి కొద్దిగా
కాలం పాటు ఎడబాటు కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఈ రాశిలో ఉన్న వాళ్ళకి, అంటే అందరికీ అని కాదు కానీ కొద్దిగా ఏజ్లో ఉన్న వాళ్ళకి సరిగ్గా రెస్ట్ తీసుకొని ప్రశాంతంగా ఉందాము అనుకున్న టైంలో ఏదో ఒక అనారోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఏదో కొంత దాచుకున్నటువంటి ధనం లాంటిది కూడా ఈ సమయంలో ఖర్చు అవ్వడానికి కూడా కొన్ని అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ ఏదైనప్పుడు కూడా గురువు యొక్క అనుగ్రహం మీకు తొందరలో రాబోతుంది కాబట్టి ఎక్కువ దైవం మీద భారం వేస్తేనే ఈ రాశివారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నుంచి నెగ్గుకొని రాగలరు. సొంత ప్రయత్నం మీదో బంధువుల మీదో ఎస్పెషల్లీ కుటుంబ సభ్యుల మీదో ఆధారపడితే మాత్రం కంపల్సరిగా కొన్ని అనుకోని విభేదాలు బయటపడి మనుషుల యొక్క అసలు విషయం బయటపడి అసలు విషయం మీకు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి నిర్ణయం పశ్చాత్తాపం అవన్నీ కూడా కలిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఎవరైనా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించినప్పుడు మన యొక్క అంటే మీ నక్షత్రాన్ని బట్టి తారాబలం అని ఉంటుందన్నమాట. అంటే ప్రతిరోజు ఒక నక్షత్రం, కొన్ని హోరలు, తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అయితే ఎక్కువగా రోజు కన్నా తిథి కన్నా నక్షత్రం అన్నది కొద్దిగా బలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అందుకనే మన ఈ ముహూర్తాలు అవి నక్షత్రాన్ని బట్టి పెడుతూ ఉంటారు. ఏదైనా అంటే ఈ పంచాంగంలో ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. ఏదైనా ఒక ప్రయాణం చేస్తున్నారు, మీరు ఏదైనా ఒక పని మీద వెళ్ళినప్పుడు ఒకరిని సంప్రదించినప్పుడు క్షేమతార అంటే మీ నక్షత్రం నుంచి 4వ తార క్షేమతార అవుతుంది. అది ప్రయాణాలు చేపట్టిన, భూమి స్థిరాస్తి లాంటివి కొనుక్కున్న దానివల్ల మీకు చాలా లాభం అది కలిగే అవకాశం ఉంది. అలాగే సంపత్తార అని ఉంటుంది. 2వ తార అంటే మీ నక్షత్రానికి 2వ తార లెక్కెట్టుకుంటే ఆ సంపత్తారలో మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న అంటే ఆ తారాబలం ఉన్న రోజు మీరు ఎవరి దగ్గరన్నా కూడా అప్పు తీసుకున్నా లేదంటే అప్పు ఇచ్చినా అది మీకు వాళ్ళకి కూడా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. ఏదన్నా బంధుత్వం కలుపుకోవాలన్నా కూడా ఈ సంపత్తారలో మీరు కలుపుకోవచ్చు. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు, ఏదైనా కోర్టు కేసు వేయాలి, అప్పు కోసం రుణం కోసం అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు సాధన తార, ముఖ్యంగా ఈ ఉద్యోగ కోసం ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగులు ఈ సివిల్స్ లాంటి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ ఎగ్జామ్స్ రాసే రోజు కానీ అప్లికేషన్ పెట్టే రోజు కానీ సాధన తారలో మీ యొక్క అప్లికేషన్ పెట్టి ఆ ప్రయత్నం చేస్తే 100కి 100 రూపాయలు అది సక్సెస్ అవుతుంది. క్రీడాకారులకు కూడా ఈ సాధన తార అన్నది చాలా బలమైంది. అంటే మీ జన్మ నక్షత్రం నుంచి లెక్కెట్టుకుంటే 2వ తార, 4, 6 చాలా వరకు సక్సెస్ ఇస్తాయి. ఇంకా క్షేమతార ఇవన్నీ పక్కన పెడితే 8వ తార, 9వ తార కూడా ఉంటాయి. బట్ 8వ తార అన్నది కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. 9వ తార కూడా అంతే ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని కార్యక్రమాలకి కొన్ని నక్షత్రాలు చాలా వరకు మనకి సహాయపడుతూ ఉంటాయి. ఏదైనా సక్సెస్ రావాలంటే మీరు కొన్ని నక్షత్రాల్లో ప్రారంభించాలి. ముఖ్యంగా పునర్వసు, స్వాతి, శ్రవణం, ధనిష్ట ఇవన్నీ కూడా చర నక్షత్రాలు అంటారు వీటిని. ఈ చర నక్షత్రాల్లో మీరు ఒక గృహప్రవేశం చేసిన, ఒక ఉద్యోగంలో చేరిన, ఒక యంత్రం వాహనం లాంటిది కొన్నా అవి చాలా వరకు సక్సెస్ఫుల్గా ముందుకి వెళుతూ ఉంటాయి. అంటే కొన్ని నక్షత్రాలు తారాబలం లేకపోయినా ఆ నక్షత్రాల్లో మనం పని ప్రారంభించుకుంటే ఆ పని సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంటాయి. అలాగే కొన్ని ఈ మృగశిర, అనురాధ, ఈ రేవతి ఇలాంటి నక్షత్రాల్లో కూడా మనం ప్రారంభించినప్పుడు అవి చాలా స్మూత్గా హ్యాపీగా ముందుకు వెళ్తుంటాయి. అయితే ముఖ్యంగా ఈ దైవానికి సంబంధించినటువంటి ధార్మిక కార్యక్రమాలు, యజ్ఞ యాగాదులు, అలాగే భగవంతుడికి తొందరగా మన విన్నపం చేరాలనుకుంటే విశాఖ, కృత్తిక ఈ 2 నక్షత్రాలకి అగ్నిదేవుడు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. ఈ నక్షత్రాల్లో మీరు దైవ కార్యక్రమాలు, యజ్ఞ యాగాది హోమాలు చేసినప్పుడు ఆ ఫలితం మీకు తొందరగా రావడానికి కారణం అవుతూ ఉంటుంది. అయితే దీనికి కొద్దిగా పరిజ్ఞానం కూడా అవసరం ఉంటాయి. అలాగే మనం దైనందిన జీవితంలో ఈ హోరలు, అలాగే కామన్గా ఈ నక్షత్రాలు, ఈ ముహూర్తాలు ఇవి చూసుకున్నప్పుడు కొద్ది వరకు మన ప్రయత్నానికి అవి సహకరించి మన సక్సెస్కి కారణం అవుతూ ఉంటుంది. స్వస్తి.